అని చెప్పు నిన్ను డామినేట్ చేస్తున్నారు లేదు తొక్కేస్తున్నావు అదేం లేదు మమ్మల్ని కంటే మమ్మల్ని తీసుకోవాలి ఎక్కువ సార్ పర్లేదు సార్ ఏంటో కొంచెం లాభం ఇలా సరే సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు వినియోగించుకోవడం పూర్తయింది. ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా ఉద్యోగులు స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందుల్ని గళమెత్తడానికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక నాయకుడు కావాలి. కాబట్టి వాళ్ళు ఎవరైతే గళం విప్పగలరో వాళ్ళకి మా మద్దతు మా ఓటు ద్వారా తెలుపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలకి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి, దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడని పరిస్థితి. ఉద్యోగులకేమో రకరకాల కౌరులు చెప్పి కింద ప్రభుత్వంలోనేమో ఏమీ జరగట్లేదు, మేము వచ్చాక గిరగ తీసేస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి చూస్తే 1వ తారీఖు కూడా జీతాలు రాని పరిస్థితి, 10వ తారీఖు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక గళం ఉండాలని, అటువంటి గళానికి ఖచ్చితంగా మద్దతు తెలపాలని అందరూ ఎవరైతే అందరి ఇబ్బందులు తెలియజేయడానికి ఓటు ద్వారా మద్దతు తెలుపుతున్నారో అలాగే మేము తెలపడం జరిగింది. సార్ పోసాని కృష్ణ ఈరోజు మీరు చూస్తున్నారు అరెస్టులన్నీ ఎంత ఘోరంగా, ఎంత అంటే ఇటువంటి తీరు ఏనాడు జరగలేదు. ఇబ్బంది పెడతానికి అరెస్టులని, అదేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము చేస్తున్నామని ఎచ్చుగా చూపించుకోవడానికి తప్పితే దాంట్లో ఎక్కడ నీతిగలంగా ఎక్కడా జరగట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే నువ్వు అరెస్ట్ చేస్తావు అనుకుంటే మీరు పెట్టిన పోస్టులు ఎట్లాంటివి, ఆ రకంగా అరెస్టులు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో ఖచ్చితంగా దానికి పర్యవసానాలు అనుభవించక తప్పదని చేసే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వాళ్ళంటే ఏదో ఒకటి చేస్తారు. అధికారులు ఏదైతే నీచంగా రూల్స్ దాటి అరెస్టులు మొదలెట్టారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవన్నీ గుర్తుంచుకుంటాం, మర్చిపోం అనేది మాత్రం మీ అందరికి గుర్తు చేస్తాం.